మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి నేను కేటాయింపుల గురించి, డబ్బుల గురించి, బడ్జెట్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోను. ఎందుకంటే ఎంతో తేడా ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి బాధాకరమైన విషయం ఏమంటే, నేను మళ్ళీ గుర్తు చెప్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దానివల్ల మా కర్నూలు జిల్లాకు కానీ అనంతపురం జిల్లాకు కానీ ఒక్క బొట్టు రాదు. ఇది వస్తుందా? ఏ రకంగా వస్తుందని చెప్పి మీరు రాయలసీమ అని ఆ పేరు పెట్టారు. మరి రాయలసీమ ప్రాంతం మరొక్కసారి చెప్తున్నా, ఏదైతే నేను చెప్పినటువంటి మలయాళ కానీ ముచ్చుమర్రి కానీ ఎక్కడైతే ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కోర్స్ ద్వారా వచ్చేటువంటి ద్వారానే మీకు ఈరోజు ఉన్నటువంటి మన రాయలసీమ ప్రాంతానికి పోయేటువంటి నీళ్లు, ఎస్ఆర్ఎంసి కోర్సులో పోయేటువంటి నీళ్లు, ఏదైతే మీరు ఆఫ్టర్ పోతిరెడ్డి క్రాస్ రెగ్యులేటర్ తర్వాత వచ్చేటువంటి యొక్క నీళ్లు డైరెక్ట్గా మనకు నెల్లూరు సోమశీల పోతే అక్కడి నుంచి రేపు భవిష్యత్తులో చిత్తూరుకి ఇస్తామని చెప్పి మాట్లాడుతూ మీరు ఇంకా కర్నూలు అనంతపురం జిల్లా లేకుండానే రాయలసీమ పేరు పెట్టేశారా? ఈ రకంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పాన్ని రాయలసీమ రైతుల మీద, రాయలసీమ గడ్డ మీద, రాయలసీమ ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ ఇది చరిత్ర చెప్పిన నిజం. ఎందుకంటే నందమూరి తారక రామారావు కానీ, వారి పెద్దలు తెలుగంగ కానీ, హంద్రీనీవా కానీ, గాలేరు నగరి కానీ, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కానీ, ఏ రిజర్వాయర్ల చరిత్ర తీసుకున్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా ఏమీ చేసింది లేదు. మీరు ఇప్పటికైనా ఈ డ్రామాలు ఆపాలి. రాయలసీమ పేరు చెప్పుకుంటూ జిల్లాలు మాయం చేసి ఆ జిల్లాలకు ఒక్క నీటి బొట్టు కూడా రానటువంటి ఆ ప్రాజెక్టును పట్టుకొని ఆచరణ సాధ్యం కాని దాన్ని డబ్బుల కోసం మీరు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల దగ్గర నుంచి లబ్ధి పొందడమే తప్ప మీకు రాయలసీమ రైతులు కానీ, రాయలసీమ ప్రజల మీద చిత్తశుద్ధి లేదని తెలియజేస్తూ మీరు చెప్తున్న డ్రామాలు చాలా మంది బుర్ర ఉన్నవాళ్ళు, రాయలసీమ యువత కానీ, రాయలసీమ ప్రజలు చాలా తెలిసినటువంటి వాళ్ళు నవ్వుకుంటున్నారు. తెలియనటువంటి వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్కి గురైన వాస్తవాలు చెప్పేసరికి, వాస్తవాలు బయటకు వచ్చేసరికి అర్థమైపోతాం మీరు ఏం చేస్తున్నారు. గతంలో రాజధానుల మధ్య 3 రాజధానులు అని చెప్పి, ఇక్కడ హైకోర్టు తీసుకొస్తామని చెప్పి, న్యాయ రాజధాని అని చెప్పి, ఏదైతే మీరు ఆచరణకు సాధ్యం కానటువంటి మాటలు చెప్పి మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పి రాయలసీమలో కూడా తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత కూడా మళ్ళీ మీరు మొదలు పెట్టారు మీ విష ప్రచారాన్ని. మీ యొక్క ఆలోచనలు తప్పుదో పట్టిస్తూ ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందని చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు ఆపుకోవాలా. మీ పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, రాయలసీమ పేరు ఫస్ట్ మీరు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తొలగించాలా. ఎందుకంటే ఈ జిల్లాలకు సంబంధించిందే కాదు, చిత్తూరుకు, నంద్యాలకు ఒక పార్ట్ వచ్చి నెల్లూరు జిల్లాకు పోతుంది. నెల్లూరు జిల్లాకు పోయేటువంటి నీళ్లను పట్టుకొని ఈరోజు ఏదో గొప్పగా రాయలసీమ ఉద్ధరించడానికి తెచ్చిన ప్రాజెక్ట్. ఈరోజు గర్వంగా చెబుతాం, పట్టిసీమ గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఒక అపర భగీరథుడిలాగా ఆ నీళ్ళని రాయలసీమకు తెచ్చిన మగాడు నారా చంద్రబాబు నాయుడు. అది అవునన్నా కాదన్నా ఫలితాలతో పాటు ఆ నీళ్ళని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం రాయలసీమ ప్రాంతంలో. ఎక్కడా రానటువంటి నీళ్ళని, ఎక్కడా జరగనటువంటి ప్రాజెక్టుని 880 కోట్లు కొట్టేయడానికి వాడుకొని ఆ డబ్బుల కోసం ఈ డ్రామాను మొదలుపెట్టి ఈ రోజు పాపం ఆ రాయలసీమ బ్రాండ్ మొత్తం మాదే, రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్టులంతా మేమే చేశాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అదే రకంగా చిత్తూరు జిల్లా అన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతుంది అనే విధంగా, ఇది ఆపడం వల్ల ఏదో జరిగిపోతుంది అనే విధంగా మీరు అభూత కల్పన సృష్టించడం అనేది మానుకోండి. ప్రజలకు అన్ని బ్రహ్మాండంగా గమనిస్తున్నారు, అన్ని తెలుసు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నిజంగా రాయలసీమకి ద్రోహి ఎవడు ప్రజలు నిర్ణయించారు. ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కాలం నుంచి మరి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు, మరి అట్లాగే కె కృష్ణమూర్తి అన్న గారు కానీ, మరి అట్లాగే పివి మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రాయలసీమకి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు కానీ, అనంతపురం జిల్లాకు కానీ సాగునీరు, తాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో కానీ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ. మరి వీళ్ళు ఈరోజు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పథకాన్ని గురించి దాన్ని విస్మరిస్తున్నారనే గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనేక ప్రాజెక్టులు మేము తెలుగుదేశం పార్టీలో మొదలు పెడితే దానికోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా రైతులకు కన్నీళ్లు మిగిలించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాదా, ఈ వైసీపీది కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణకి కేసీఆర్కి సపోర్ట్ చేసి కాళేశ్వరానికి పోయి టెంకాయ కొట్టిన ఘనత నీది కాదా? అక్కడున్న మనకు రావాల్సిన ఆస్తులన్నిటినీ మరి నీ చీకటి ఒప్పందంతో మరి కేసీఆర్కే తెలంగాణకే వదిలిపెట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా అని ఈ సందర్భంగా ఈ వైసీపీ కుహనా నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ద్రోహి ఎవరంటే రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలంతా ఈరోజు ఏకకంఠంతో చెప్తా ఉన్నారు. మేము కాదు చెప్పేది, ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చినామంటే అది అప్పులు తేవడం, ఆ అప్పులు మీ జోబులు లేకపోవడం, అనేక స్కామ్లు. ఈరోజు మద్యం స్కామ్ అయినా, ఇసుక స్కామ్ అయినా, ల్యాండ్ స్కామ్ అయినా, ఈ ఇరిగేషన్ స్కామ్స్ అయినా కూడా ఈరోజు మీ మీద కోర్టులో పొంకలుగా ఈరోజు మరి రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎవరి మీద పెట్టనన్ని కేసులు ఈ వైసీపీ వాళ్ళ మీద పెట్టి ఈరోజు జరుగుతుండేది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మరి జనసేన నాయకులు మరి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళంతా అనేక పరిశ్రమల్ని, అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఓర్వకల్ హబ్బుగా ఈ జిల్లాని డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా ఈ అభివృద్ధిని ఆపాలని ఈ విధంగా మీరు అనేక విధాలుగా ఎంత బురద జల్లినా కూడా అది మీ ముఖం పైన పడుతుంది కానీ మరి రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని మారదని సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని మానుకోమని, ఈ కుహనా రాజకీయాలని, విమర్శల్ని మానుకొని మా అభివృద్ధికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.